భక్తులు గణేష్ విగ్రహాలని తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. ఇక మనం చూడొచ్చు సరూర్ నగర్ లో ఇక ఉదయం నుంచి ఇప్పటి వరకు కొంత క్రౌడ్ తక్కువ ఉండే, కానీ ఇప్పుడు మాత్రము ఇక మెల్లమెల్లగా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక గణేష్లతో పాటు మొత్తం కూడా వివిధ జిల్లాల నుంచి ఇక వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ గణేష్ నిమజ్జన యాత్రను చూడడానికి పెద్ద ఎత్తున కూడా కుటుంబ సమేతంగా కూడా చాలా మంది భక్తులు కూడా వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా అటు పోలీస్ యంత్రాంగం జిహెచ్ఎంసీ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది. మనతో పాటు పోలీస్ అధికారులు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు సాయంకాలం పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు, దాదాపు 1,00,000కు పైచిలకు ఇక్కడికి వస్తుంటారు. అయితే దానికి సంబంధించి సెక్యూరిటీ ఎట్లా ఉంది? ఇక్కడ మన ఇది రాచకొండ కమిషనరేట్ పరిధిలో వస్తుంది సరూర్ నగర్ ట్యాంక్ అనేది. మా సిపి గారు మహేష్ భగత్ సారు ఇక్కడ కంట్రోల్ రూమ్లో కూర్చొని మానిటర్ చేస్తున్నారు. ఇక్కడ 8 క్రేన్స్ ఏర్పాటు చేశారు. మనకి 8 క్రేన్లకి ఈచ్ 2 క్రేన్స్ ఒక్కొక్క ఏసీపీని అలాట్ చేశారు. అట్లాగే ఒక ఇన్స్పెక్టర్, ఒక 2 ఎస్ఐలు ప్లస్ ఒక్కొక్క క్రేన్ దగ్గర 10 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. షిఫ్ట్ వైజ్ సిస్టమ్ చేసుకుంటూ 3 షిఫ్ట్లు చేస్తారు. ఈరోజు ఫైనల్ డే ఇమ్మర్షన్ కాబట్టి ఈ డ్యూటీస్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరు సిబ్బంది కూడా ప్రజెంట్లో ఉన్నారు. ఇప్పుడిప్పుడే మనకు 2 గంటల నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు 2 o'clock నుంచి తెల్లవారిన దాకా కూడా ఇక్కడ మన గణేష్లు ఇప్పుడు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. దాని తగ్గట్టు 8 క్రేన్లు కూడా నిరంతరం పనిచేస్తున్నాయి. దానికి రెస్క్యూ టీమ్స్ కూడా ఇక్కడ మనకి పెట్టడం జరిగింది. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరిగినా వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యి మనం రెస్క్యూ చేయడం జరుగుతుంది. అట్లాగే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ ఇవి ఏర్పడడం జరుగుతుంది. ఇప్పటి వరకు చాలా స్మూత్గా జరుగుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు సాయంకాలం పెద్ద ఎత్తున భక్తులతో పాటు వెహికల్స్ కూడా వస్తుంటాయి. దానికి సంబంధించి ట్రాఫిక్ ఎట్లా ఉన్నది, ట్రాఫిక్ని ఎట్లా క్లియర్ చేయబోతున్నారు? దానికి సంబంధించి బార్డర్స్లో ఒక ఏసీపీని ప్లస్ పుషింగ్ పార్టీస్, పార్కింగ్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ బార్గేటింగ్ పెట్టి వెహికల్స్ లోపల రాకుండా ఓన్లీ ఐడల్స్ని దాని భక్తులు మాత్రం లోపలికి ఎలవ్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ పార్కింగ్ ఏరియాస్లో అక్కడ పెట్టి వాళ్ళని ఎలవ్ చేయడం జరుగుతుంది. సార్ మీరు చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలని నిమజ్జనం చేశారు, ఇక ఎన్ని విగ్రహాలు వస్తాయని అనుకుంటున్నారు, దానికి సంబంధించి ఏర్పాట్లు ఎట్లున్నాయి, మీ జిహెచ్ఎంసీ తరఫున సిబ్బంది ఎట్లా పనిచేస్తున్నారు? నిన్నటి వరకు 3,400 విగ్రహాలు నిమజ్జనం జరిగిందండి. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సుమారు 80 విగ్రహాలు నిమజ్జనం జరిగింది. మా జిహెచ్ఎం సిబ్బంది 3 షిఫ్ట్లో పనిచేస్తున్నారండి. శానిటేషన్ సిబ్బంది 240 మెంబర్స్ దీంట్లో పాల్గొంటున్నారు. అలాగే ఎంటమాలజీ సిబ్బంది ఒక 40 మంది పాల్గొంటున్నారు. ఎప్పటికప్పుడు శానిటేషన్ క్లీన్గా చేస్తూ నీట్గా చేస్తున్నాం. పోలీసు వారి సహకారంతో అంతా నిమజ్జనం సహజంగా సాగుతుంది. దాదాపు 15 రోజుల నుంచి ఒక 1000 మంది సిబ్బంది ఈ నిమజ్జనం కోసం పనిచేస్తున్నారు కదా. ఈ 8 రోజులు ఒక ఎత్తు, ఈ 2 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు పెద్ద ఎత్తున ఆ విగ్రహాలు తరలి వస్తుంటాయి. దానికి సంబంధించి ఇక సిబ్బంది పెరిగిరా, లేకపోతే ఉన్న సిబ్బందిని వినియోగించుకుంటూ పనిచేస్తున్నారా? సుమారు 1000 మంది సిబ్బందిని అదే సిబ్బందిని మనం ఉపయోగించుకుంటున్నామండి. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. అది రేపు మార్నింగ్ వరకు కూడా మేము విగ్రహాలు మళ్ళీ వేసిన విగ్రహాలు మళ్ళీ డెమ్ చేయడం జరుగుతుంది. ఈ నైట్ ఎక్కువ విగ్రహాలు వచ్చినంత వరకు కూడా మేము నీట్గా చేయడం జరుగుతుంది. శానిటేషన్ సిబ్బంది ప్లస్ మా ఎంటమాలజీ సిబ్బంది, మా స్టాఫ్ ఇంజనీరింగ్ సిబ్బంది అంతా కోఆర్డినేషన్తో దీన్ని జాగ్రత్తగా చేస్తున్నాం. అలాగే భక్తులు కూడా మాకు సహకారం చేస్తున్నారు. పోలీసు వారి సహకారం, అందరి సహకారం మాతో ఉంది కాబట్టి మేము చాలా జాగ్రత్తగా నిమ్మలంగా చేస్తున్నాం. అయితే 8 క్రెయిన్లలో విగ్రహాలను తరలించేటప్పుడు భక్తులు కూడా కొంతమంది క్రెయిన్లకే పరిస్థితి కూడా ఉంటుంది. రెస్క్యూ టీమ్ ఎట్లా పనిచేస్తుంది ఇక్కడ? రెస్క్యూ టీమ్ భక్తులు ఎప్పుడు విగ్రహాల లోపలికి ఎప్పుడు దాంట్లో రాలేదండి ఇంతవరకు. మా పోలీసు వారి సహకారంతో అసలు ఎవరు దాంట్లో అడుగు పెట్టలేదు. ఓన్లీ మా జాలర్లు వాళ్ళతోటి విగ్రహాలు తీసిపోయి దాన్ని నిమజ్జనం చేయడం జరుగుతుందండి. మొత్తానికి ఇక్కడ సరూర్ నగర్లో మాత్రం ఇప్పుడు సాయంకాలం అయ్యేసరికి పెద్ద ఎత్తున కోలాహలం కనిపిస్తుంది. కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ నిమజ్జన యాత్రను చూస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చాలా మంది కూడా నిమజ్జన యాత్ర చూస్తున్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము నల్గొండ నుంచి వచ్చామండి. ఇక్కడ ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. బాగా చూసి ఎక్సైట్మెంట్ బాగా పెరుగుతుంది. మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం బాగా. అలాగే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వస్తారు. ఎప్పుడు ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఓకే, అయితే ఇక్కడ ఏందో ఫ్రెండ్స్తో వచ్చారు కదా, అంటే ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటామండి. ఇక్కడనే కాదు, మేము ఎక్కడ జరిగినా ఒక్కోసారి హుస్సేన్ సాగర్కి వెళ్తుంటాము, ఇక్కడికి వస్తుంటాము. మా వీలుని బట్టి మేము ఎక్కడంటే అక్కడికి వస్తుంటాము. చాలా మంది ఇక్కడ చిన్న పిల్లలతో కూడా వాళ్ళ పిల్లలను చూపించేందుకు కూడా వచ్చారు. ఏమవుతాడు మీ మనవాడా? నా బాబు, మా బాబు. బాగుంది. గణేష్ నిమజ్జనం చూద్దామని ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. నేను ఉండేది ఇక్కడే వనస్థలపురం లోకల్. అంతా బాగుంది. అంటే ఎవ్రీ ఇయర్ వచ్చి ఇట్లా చూసిపోతుంటాను? ఎవ్రీ ఇయర్ వస్తుంటాను, బాబుకి చూపిస్తూ ఉంటాను. బాగుంది.
చూడొచ్చు చాలా మంది చిన్న పిల్లలతో వచ్చిర్రు. ఇక్కడ మంచి కోలాహలం కనిపిస్తుంది. ఏం పేరు నీ పేరు? సాయితేజ. సాయితేజ, ఏంటి మీ గణేష్ తీసుకొచ్చినావా లేకపోతే చూస్తానికి వచ్చినావా? చూడనికి. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా నువ్వు ఎక్కడి నుంచి వచ్చిన? బడంగపేట నుంచి వచ్చిన. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? మంచిగా ఫుల్. చూడొచ్చు చాలా మంది పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మాత్రం వాళ్ళు కోలాహలం కనిపిస్తుంది. ఇక అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సాయంకాలంకి వెళ్ళా మాత్రము ఇంకా ఈ క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా ఎలాంటి ఇబ్బంది కాకుండా అటు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లను చేశామని చెప్పేసి అటు జిహెచ్ఎంసీ అటు పోలీసు యంత్రాంగం చెప్పుకొస్తుంది. అయితే దాదాపు 12 శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ గణేష్ నిమజ్జన యాత్రలో అధికార యంత్రాంగం పనిచేస్తున్నది. ఇక ఈ రోజు ఇప్పటి నుంచి ఇంకా పెద్ద ఎత్తున క్రౌడ్ పెరుగుతుంది. రేపు ఉదయం 10 గంటల వరకు కూడా ఈ నిమజ్జన యాత్ర అట్లే కొనసాగనుంది. దానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక తాగునీటి సౌకర్యంతో పాటు తాగునీళ్ళు కావచ్చు, వాళ్ళకు వచ్చే కనీస సౌకర్యాలు కావచ్చు, అన్ని కూడా చేస్తూ ముందుకు పోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు 3200కు పైచిలకు విగ్రహాలను వేశారు. ఈ రోజు ఇప్పటి వరకు 80 విగ్రహాలను వేశారు. అయితే అంటే దాదాపు ఇక్కడ చుట్టుపక్కల సరూర్ నగర్ కు చుట్టుపక్కల సుమారు 30 కిలోమీటర్ల నుంచి ఇక్కడ గణేషులను తీసుకొస్తారు. అయితే ఇంకో మరో 3000 విగ్రహాలు ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్పుకొస్తుంది. దానికి తగ్గట్లుగా ఎలాంటి ఇబ్బంది కాకుండా వెంటనే వచ్చే వినాయకులందరినీ కూడా నిమజ్జనం చేసి వెహికల్స్ ని పంపించే ప్రయత్నం మాత్రం అధికారులు చేస్తున్నారని చెప్పవచ్చు. ఇంకా చాలా మంది వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? రామంతపూర్. వినాయకుడిని తీసుకొచ్చిరా లేకపోతే చూస్తానికి వచ్చినా? వినాయకుడిని తీసుకొచ్చాం. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఫుల్ గా. నీ పేరేం పేరు? వర్షిత. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. అవునా? మీకేమైనా సాంగ్స్ వచ్చా? చూడొచ్చు చిన్న పిల్లలు మొత్తం కూడా అంత బాగా కోలాహలంగా వస్తున్నారు. చాలా మంది ఇక్కడ నుంచి అంటే చూడడానికి మాత్రం పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇంకా చిన్న పిల్లలు ఎక్కడి నుంచి వచ్చిన? మేము ఉప్పుగూడ నుంచి వచ్చినాం. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈడ చాలా మంచిగా జిహెచ్ఎంసీ వాళ్ళు చాలా మంచి ఏర్పాట్లు చేశారు. ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చి? రామంతపురం. జోష్ లో కనపడుతున్నావు. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? బాగా చేసాం. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఈ గణపతి నవరాత్రోత్సవాలు మా దగ్గర అపార్ట్మెంట్ లో చాలా మంది అందరం భక్తులు పూజించాం ఇంతవరకు. జై బోలో గణేష్ మహారాజ్ కి. మొత్తానికి మాత్రం ఇక్కడ వాళ్ళ కుటుంబ సమేతంగా చిన్న పిల్లల్ని వెంట తీసుకొని వచ్చి ఇక్కడ గణేష్ నిమజ్జన యాత్రలో పాల్గొంటున్నారు. ఇక ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆ గణేష్ నిమజ్జన యాత్ర చూస్తున్నారు. ఇక సాయంకాలం చాలా మంది ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. చిన్న పిల్లలతోటి కుటుంబ సమేతంగా వస్తుంటారు. పిల్లలు ఆడుకోవడానికి కావచ్చు, అన్ని కూడా ఆట వస్తువులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఈ రోజు ఫుల్ జోష్ లో అందరు కూడా కనిపిస్తారు. ఇక వాళ్ళ పిల్లలకి ప్రత్యేకంగా కూడా పెద్ద వినాయకులు కావచ్చు, వినాయకులు వస్తూ ఉంటే వాళ్ళని చూపించే ప్రయత్నం వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము బాలాపూర్ లో పెద్ద వినాయకుడు ఉండు కదా, అక్కడ మళ్ళీ ఈడ చూస్తానికి వస్తావా? అక్కడ చూసి వచ్చినాం. ఇంకా అది ఊరేగింపు. ఇప్పుడు ఇక్కడ వెళ్తాం, సాయంత్రం అక్కడికి వెళ్తాం. మళ్ళీ ఈవినింగ్ ఒక్కొక్క సెషన్ ఒక్కొక్క సైడ్ అన్నట్టుగా. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా చేస్తాం. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి. ఓకే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావమ్మా? కర్మంగట్. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటావా? ఎవ్రీ ఇయర్ వస్తాం సార్. ఎట్లా ఉంటది ఇక్కడ? బాగుంటది సార్, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. చూడొచ్చు ఎవరి నోట కూడా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అనేది చెప్పుకొస్తున్నారు. ఇక చాలా మంది ఇక్కడ లేడీస్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? అమ్మా, సరూర్ నగర్. ఇక్కడే పోస్ట్ ఆఫీస్.